హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ స్మార్ట్ మెడికో టెకీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే సెప్సిస్ గైడ్లైన్స్ పార్ట్ 2. మీకు పార్ట్ 1 కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేయండి. అండ్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. సో, మనమైతే లాస్ట్ వీడియోలో సెప్సిస్, సివియర్ సెప్సిస్, సెప్టిక్ షాక్ అంటే అసలు యాక్చువల్ డెఫినిషన్స్ అయితే చూసాం. అండ్ మనం ఐసీడీ-10 సీఎంలో సిప్సిస్ అండ్ సివియర్ సెప్సిస్ అండ్ సెప్టిక్ షాక్‌ని ఎలా రిపోర్ట్ చేయాలి, మినిమమ్ ఎన్ని కోడ్స్ కావాలని కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు ఈ వీడియోలో నేను సెప్టిక్ షాక్ యొక్క ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఏ పేషెంట్ డెవలప్డ్ గ్రామ్ నెగెటివ్ సెప్సిస్ అండ్ డ్యూ టు దిస్ సెప్సిస్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అక్కర్. సో, ఇక్కడ చూడండి, హియర్ పేషెంట్ డెవలప్స్ ద అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ డ్యూ టు ద గ్రామ్ నెగెటివ్ సెప్సిస్ ఇన్ఫెక్షన్. సో, గ్రామ్ నెగెటివ్ సెప్సిస్ ఇన్ఫెక్షన్ వల్ల పేషెంట్ అనేవారికి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది డెవలప్ అయింది. సో, దీన్ని మనము అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ కింద కన్సిడర్ చేసి సివియర్ సెప్సిస్ కింద రిపోర్ట్ చేయాలి. సో, నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనకి సివియర్ సెప్సిస్ రిపోర్ట్ చేయాలంటే మనం 2 కోడ్స్ అయితే మినిమమ్‌గా రిపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి. సో, అకార్డింగ్ టు అవర్ గైడ్‌లైన్స్, if patient develops the acute organ dysfunction due to sepsis, then we have to code the severe sepsis. సో, సివియర్ సెప్సిస్‌ని అయితే మనం కోడ్ చేయాలి. అండ్ మనకి 2 కోడ్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అదేంటంటే సెప్సిస్ అండ్ ఆర్గాన్ డిస్ఫంక్షన్‌ని మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ సెప్సిస్ అన్‌స్పెసిఫైడ్ కండిషన్ A41.9 అండ్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వచ్చేసి R65.20. అదే మనకి సెప్టిక్ షాక్ కూడా ఉంటే R65.21 అయితే రిపోర్ట్ చేయాలి. సో, ఓవరాల్‌గా మనకి ఇప్పుడు ఆర్గాన్ డిస్ఫంక్షన్ జరిగిందనుకోండి, దాన్ని సివియర్ సెప్సిస్ కింద కన్సిడర్ చేసి మినిమమ్ 2 కోడ్స్ అయితే రిపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద అబోవ్ స్లైడ్ ఇట్ ఈస్ నోన్ దట్ ద ఫస్ట్ వీ హ్యావ్ టు కోడ్ ద అండర్లయింగ్ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ గ్రామ్ నెగెటివ్ సెప్సిస్ ఇన్ అవర్ కేస్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు కోడ్ ద సివియర్ సెప్సిస్ బికాస్ ఆఫ్ ద ఆర్గాన్ డిస్ఫంక్షన్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు కోడ్ ద అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్. సో, ఇప్పుడు మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్‌లో మనం ఎలా కోడ్ చేయాలనేది ఇక్కడ ఆర్డర్ చూడండి. ఫస్ట్ మనమైతే సెప్సిస్ కోడ్ చేయాలి. అండ్ ఎందువల్ల, ఏ ఆర్గానిజం వల్ల వచ్చిందని కూడా మనం రిపోర్ట్ చేయాలి. తరువాత అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే సివియర్ సెప్సిస్‌ని రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత మనమైతే కిడ్నీ ఫెయిల్యూర్‌ని కూడా రిపోర్ట్ చేయాలి. సో, మనం ఇక్కడ సీక్వెన్సింగ్ చూస్తే A41.50ని ఫస్ట్ రిపోర్ట్ చేయాలి. దట్ ఈస్ సెప్సిస్ కోడ్. అండ్ R65.20 అంటే సివియర్ సెప్సిస్. అండ్ N70.9 వచ్చేసి మనకి కిడ్నీ ఫెయిల్యూర్ కోడ్ అండి. సో, ఇక్కడ చూడండి, A41.50 గ్రామ్ నెగెటివ్ సెప్సిస్ అన్‌స్పెసిఫైడ్, సివియర్ సెప్సిస్ సెప్టిక్ షాక్ R65.20 and 17.9 acute kidney failure unspecified. If the organism of the sepsis is not mentioned, then we have to code the unspecified. అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కదా, లైక్ ఇక్కడ అదేంటి, సారీ, గ్రామ్ నెగెటివ్ సెప్సిస్ అని. సో, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కాబట్టి మనము స్పెసిఫిక్‌గా ఆ ఆర్గానిజంని అయితే మెన్షన్ చేయాలి. లేకుంటే మనం A41.90 అన్‌స్పెసిఫైడ్ ఆర్గానిజంని అయితే మెన్షన్ చేయాలి. సో, ఆర్డర్ అయితే ఫస్ట్ సెప్సిస్, తర్వాత సివియర్ సెప్సిస్, ఆ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అయితే మనం రిపోర్ట్ చేయాలి ఈ సినారియోలో. అండ్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్‌ని, ఏ పేషెంట్ డెవలప్డ్ గ్రామ్ నెగెటివ్ సెప్సిస్ అండ్ ఆల్సో హావింగ్ ద అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ డ్యూ టు డీహైడ్రేషన్. సో, మనం ముందు ఎగ్జాంపుల్‌లో ఏంటి, డ్యూ టు సెప్సిస్, అక్కడ ఆర్గాన్ డిస్ఫంక్షన్ జరిగింది సెప్సిస్ వల్లే. కానీ ఇక్కడ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనేది డీహైడ్రేషన్ వల్ల జరిగింది. సో, ఇక్కడ అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్‌కి సెప్సిస్‌కి రిలేషన్ లేదు. సో, ఇలాంటి కేస్‌లో మనం ఎలా రిపోర్ట్ చేయాలనేది ఈ ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఇక్కడ చూడండి, హియర్ పేషెంట్ హావింగ్ ద అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ డ్యూ టు డీహైడ్రేషన్, నాట్ బికాస్ ఆఫ్ ద సెప్సిస్. హెన్స్ వీ షుడ్ నాట్ కోడ్ ద సివియర్ సెప్సిస్. సో, ఇక్కడ అయితే మనకి డీహైడ్రేషన్ వల్ల పేషెంట్ అనే వారికి అక్యూట్ కిడ్నీ ఫంక్షన్ జరిగింది, ఐ మీన్ ఫెయిల్యూర్ జరిగింది. సో, ఇక్కడ మనం సెప్సిస్‌ని అయితే కోడ్ చేయకూడదు. మనకి ఒక అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సెప్సిస్ వల్ల జరిగినప్పుడే మనం సెప్సిస్‌ని అండ్ సివియర్ సెప్సిస్‌ని కోడ్ చేయాలి. అదే అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఇంకేదో రీజన్ వల్ల జరిగినప్పుడు మనం సెప్సిస్‌ని కోడ్ చేయకూడదు. సో, ఇక్కడ చూడండి, according to our guidelines, if the organ dysfunction is due to some other condition rather than the sepsis, we should not take the severe sepsis code. సో, ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ సీక్వెన్సీ అయితే ఇలా ఉంటుంది చూడండి. సీక్వెన్సీ వుడ్ బి లైక్ దిస్. ఫస్ట్ A41.50, సో దట్ ఈస్ ఫర్ గ్రామ్ నెగెటివ్ సెప్సిస్. E86.0, సో మనకి డీహైడ్రేషన్ కోడ్. N17.9 అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్. సో, మనమైతే ఇక్కడ ఫస్ట్ గ్రామ్ నెగెటివ్ సెప్సిస్‌ని కోడ్ చేసి, అంటే ఆ ఆర్గానిజంని మెన్షన్ చేసిన కోడ్ అండ్ మనకి డీహైడ్రేషన్ కోడ్ అండ్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ కోడ్ అయితే ఇలా వస్తుంది. సో, సీక్వెన్స్ కూడా మనం ఇలా ఫాలో అప్ చేస్తాం.
మనకి ఒక అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సెప్సిస్ వల్ల వస్తే సెప్సిస్, సివియర్ సెప్సిస్‌ని కోడ్ చేస్తాం. అదే అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఇంకేదో రీజన్ వల్ల వచ్చినప్పుడు మనం సెప్సిస్‌ని అండ్ సివియర్ సెప్సిస్‌ని కోడ్ చేయకుండా సింపుల్‌గా అక్కడ ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో ఆ కండిషన్స్‌ని మాత్రమే కోడ్ చేస్తాము. ఓవరాల్‌గా మీకు సివియర్ సెప్సిస్ ఎలా కోడ్ చేయాలో అర్థమైందా? మనము 2 కోడ్స్ అయితే సివియర్ సెప్సిస్ రిపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫస్ట్ ఏంటి సెప్సిస్ అండ్ తర్వాత సివియర్ సెప్సిస్. అండ్ మనకి ఒక అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సెప్సిస్ వల్ల జరిగిందనుకోండి, దాన్ని సివియర్ సెప్సిస్ కింద కన్సిడర్ చేసి 2 కోడ్స్ ఇస్తాం. అదే ఒక అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ మనకి సెప్సిస్ వల్ల కాదు, ఇంకేదో రీజన్ వల్ల జరిగినప్పుడు మనం సివియర్ సెప్సిస్‌ని కన్సిడర్ చేయకుండా సింపుల్‌గా అక్కడున్న ఆర్గాన్ డిస్ఫంక్షన్ యొక్క కోడ్స్ అయితే రిపోర్ట్ చేస్తాము. ఇదండి ఫైనల్‌గా సివియర్ సెప్సిస్ యొక్క కోడింగ్ ఇన్ ICD-10 అండ్ ఇక్కడ చూడండి మనం ICD-10 సెప్టిక్ షాక్‌ని ఎలా రిపోర్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ కేసెస్ ఆఫ్ ద సెప్టిక్ షాక్, ద కోడ్ ఫర్ ద సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ షుడ్ బి సీక్వెన్స్డ్ ఫస్ట్, ఫాలోడ్ బై ద కోడ్ R65.21 దట్ ఈస్ సివియర్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్. మీరు గనుక మీ ICD-10 బుక్స్ ఓపెన్ చేసి కోడ్ రీడ్ చేస్తే R65.21ని మీకు అక్కడ సివియర్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్ అని కోడ్ అయితే లీడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ద అదర్ అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ షుడ్ ఆల్సో బి అసైన్డ్. మనము ఒక సెప్టిక్ షాక్ అనే కోడ్‌ని అయితే రిప్రజెంట్ చేసేటప్పుడు రిపోర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనమైతే సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్‌ని రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ R65.21 అయితే రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత మనకేమన్నా అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ ఉంటే అది రిపోర్ట్ చేయాలి. మీరైతే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన కోడింగ్ గైడ్‌లైన్స్ ప్రకారం మనం ఎప్పటికీ సెప్టిక్ షాక్‌ని ఒక ప్రైమరీ కోడ్‌గా అయితే తీసుకోకూడదు. సో ఇక్కడ చూడండి అకార్డింగ్ టు అవర్ సీక్వెన్సీ గైడ్‌లైన్స్ septic shock would not be taken as a primary diagnosis. We have to code the underlying condition as primary diagnosis. సో ఇప్పుడు మనకు ఒక సెప్టిక్ షాక్ అనేది ప్రొవైడర్ ఇచ్చారనుకోండి, మనము ఆ టైంలో ఫస్ట్ ఆ సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్‌ని రిపోర్ట్ చేసి, ఆ తర్వాత R65.21ని రిపోర్ట్ చేసి, ఆ తర్వాత పేషెంట్ అనేవారికి ఇంకేమన్నా ఆర్గాన్ డిస్‌ఫంక్షన్స్ ఉంటే రిపోర్ట్ చేసి, అప్పుడు మనము ఇంకా ఈ సెప్టిక్ షాక్‌ని అనేది రిపోర్ట్ చేయాలి. మనకైతే ఓవరాల్‌గా సెప్టిక్ షాక్‌లో ఒకే ఒక గైడ్‌లైన్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనము సెప్టిక్ షాక్‌ని ఎప్పటికీ ప్రైమరీ డయాగ్నోసిస్ కింద రిపోర్ట్ చేయకూడదు. ఇట్ ఆల్వేస్ మస్ట్ బి ద సెకండరీ డయాగ్నోసిస్. అండ్ మీకింకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం నేనిక్కడ ఒక సెప్టిక్ షాక్ యొక్క ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేశాను చూడండి. ఎ పేషెంట్ హ్యాస్ సాల్మోనల్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్. హియర్ డ్యూ టు ద ఆర్గానిజం సాల్మోనల్ పేషెంట్ డెవలప్స్ ద సెప్టిక్ షాక్. So according to our sepsis guidelines, we should not code the septic shock as a primary diagnosis. We should code the underlying infection first. So the salmonella sepsis is the underlying infection. We should code the first and then follow up the septic shock code. సో ఇక్కడ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ నేనేం చెప్పాను మీకు, ఇన్ఫెక్షన్‌ని సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్‌ని మనం కోడ్ చేయాలి. ఇక్కడ మనకేంటి సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ సాల్మోనెల్ అదే సెప్సిస్. సో దానికి A0.21 అనేది మనం ఫస్ట్ రిపోర్ట్ చేసి, ఆ తర్వాత R65.21ని సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్‌ని అనేది కోడ్ లీడ్ చేయాలి. సో ఓవరాల్‌గా మనకి ఎప్పుడైనా సెప్టిక్ షాక్ అని వస్తే మనము దాన్ని ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేయకుండా సెకండరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేసి మనం సీక్వెన్స్‌ని అయితే ఇలా ఫాలో అప్ చేయాలి. అండ్ మనకిక్కడ అక్యూట్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు దాన్ని స్కిప్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ చార్ట్‌లో అక్యూట్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా మీరు ఫాలో అప్ చేసి సెప్టిక్ షాక్ అనేది రిపోర్ట్ చేయాలి. సో ఫైనల్ సమ్మరీ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, మనం ఈరోజు సివియర్ సెప్సిస్ యొక్క ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత సెప్టిక్ షాక్ యొక్క డెఫినిషన్ ఎలా రిపోర్ట్ చేయాలి ICD-10 అనేది చూసాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ సివియర్ సెప్సిస్. సివియర్ సెప్సిస్ అకర్స్ వెన్ సెప్సిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అక్యూట్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్. సో మనకేదైనా ఒక అక్యూట్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ అనేది వచ్చింది. అదెందువల్ల? సెప్సిస్ వల్ల వస్తే దాన్ని మనం సివియర్ సెప్సిస్ కింద కన్సిడర్ చేస్తాం. అదే అక్యూట్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ ఇంకేదో రీజన్ వల్ల వస్తే అది మనం నార్మల్‌గానే ఆ కండిషన్ ద్వారానే ట్రీట్ చేస్తాము. సో ఇక్కడ మనం సివియర్ సెప్సిస్‌ని ఎలా కోడ్ చేయాలంటే, ఫస్ట్ కోడ్ ద అండర్‌లయింగ్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ గ్రామ్ నెగెటివ్ సెప్సిస్, సాల్మోనెల్ సెప్సిస్ ఎక్సెట్రా. Then add the code for severe sepsis R65.20 without septic shock. అదే మనకి సెప్టిక్ షాక్ ఉంటే R65.21 అయితే రిపోర్ట్ చేయాలి. ఫైనల్లీ కోడ్ ద స్పెసిఫిక్ అక్యూట్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ N17.9 ఫర్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇందాక మనం ఎగ్జాంపుల్‌లో చూసాం కదా,
కిడ్నీ ఫెయిల్యూర్కి మనం N17.9 అయితే రిపోర్ట్ చేసాం కదా. ఇఫ్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఈజ్ డ్యూ టు ద ఎందర్ కాజ్ లైక్ డీహైడ్రేషన్ డస్ నాట్ కోడ్ ద సివియర్ సెప్సిస్. సో ఫైనల్గా మనం సివియర్ సెప్సిస్ని రిపోర్ట్ చేయడానికి మినిమం 2 కోడ్స్ కావాలి, దట్ ఈస్ సెప్సిస్ అండ్ సివియర్ సెప్సిస్. అండ్ మనకి సెప్టిక్ షాక్ కనుక ప్రజెంట్ అయ్యుంటే R65.21ని రిపోర్ట్ చేస్తాం. అదే ప్రజెంట్ కానప్పుడు R65.20 అయితే మనం కోడ్ అయితే రిపోర్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం సెప్టిక్ షాక్ చూద్దాం. సెప్టిక్ షాక్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అసోసియేటెడ్ విత్ సివియర్ సెప్సిస్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ టైప్ ఆఫ్ ఆర్గాన్ డిస్ఫంక్షన్. సో మీకు సెప్టిక్ షాక్ అంటే ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద సివియర్ సెప్సిస్ అని చెప్పాను. ఆ నెక్స్ట్ లెవెల్లో మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డిస్ఫంక్షన్, అంటే ప్రాపర్గా ఫంక్షన్ చేయదు, ఎఫెక్ట్ అవుతుంది ఈ సివియర్ సెప్సిస్ వల్ల. సో దాన్నే మనం సెప్టిక్ షాక్ అని పిలుస్తున్నాము. సో ఇక్కడ మనకి ICD-10CMలో సెప్టిక్ షాక్ని ఎలా రిపోర్ట్ చేయాలనేది చూద్దాము. సీక్వెన్సింగ్ ద అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ ఫస్ట్, దట్ ఈస్ సాలమన్ సెప్సిస్. సో మనకి ఏదైనా ఒక సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ ఉంటే ఫస్ట్ దాన్ని అయితే మనం రిపోర్ట్ చేయాలి. అండ్ ఫాలో అప్ ద R65.21. సో మనకి సివియర్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్ అనే కోడ్ని రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏమైనా అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఉంటే అది రిపోర్ట్ చేయాలి. సో సీక్వెన్సీ వుడ్ బి లైక్ దిస్. సెప్టిక్ షాక్ ఈజ్ నాట్ కోడెడ్ యాజ్ ద ప్రైమరీ డయాగ్నోసిస్. సో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, మనం సెప్టిక్ షాక్ అనేది ఎప్పటికీ ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేయము. ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెకండరీ డయాగ్నోసిస్. సో ఫైనల్గా ఇక్కడ చూడండి, అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ సివియర్ సెప్సిస్ R65.20, R65.21 ఆర్గాన్ డిస్ఫంక్షన్. ఇఫ్ shock is present, always code the infection first, then sepsis shock, then సెప్టిక్ షాక్. సో మనకి ఓవరాల్గా సివియర్ సెప్సిస్లో 2 కోడ్స్ అండ్ సెప్టిక్ షాక్లో 3 కోడ్స్ అయితే రిపోర్ట్ చేస్తాం. అండ్ మీరైతే మస్ట్ అండ్ షుడ్గా సీక్వెన్సీ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి సెప్సిస్ చాప్టర్లో. సో అదైతే బాగా గుర్తుపెట్టుకోండి.